అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కూర్చో. ఇలా ఉండాలి. నువ్వు మంచోడివిరా, కాకపోతే సావాస దోషం అంతే. సరే గాని నేనంటే నీకిష్టమేనా? అమ్మో, ఇష్టం లేదంటే కొడుతుందా ఏంటి? ఇష్టమే. నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం రా. అవునవునవును. ఎట్టకారం. కొడుతున్నావు నువ్వు. ఇదిగో, దూరంగా వెళ్తేనే కొడతాను. ముద్దొచ్చినప్పుడే దగ్గరికి రావాలి, అర్థమైందా? రా రా. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నావురా? పెళ్ళైన రోజు రాత్రి నన్ను ఎంత ఏడిపించావురా? అంటే ఏంటి? ఇప్పుడు అవన్నీ తలుచుకుని నన్ను కొడతావేంటి? ఇంకొకసారి నా మాటకి అడ్డొచ్చావంటే పీక కొరికేస్తాను. నేను చెప్పేది విను. ఎంత ఏడిపించావు, రోడ్డు మీద వదిలేసావు, క్యారెక్టర్ లేని దాన్ని అన్నావు, ఆఖరికి పడుకున్నానని కూడా అన్నావు. ఇన్ని మాటలన్నా సిగ్గు లేకుండా నీ దగ్గరే ఎందుకున్నాన్రా? నువ్వు ఎన్ని చేసినా చిన్న ప్రాబ్లం రాగానే నా పక్కకొచ్చి నిలబడతావు చూడు, అందుకురా. నీ తొక్కులో డబ్బుల కోసం కాదు, అన్నీ చేసి నువ్వు అమాయకంగా ఒక్క చూపు చూస్తే నువ్వు చేసినవన్నీ మర్చిపోయి నీ వెనకాలే తోకుపుకుంటూ వచ్చేస్తాను. నా బుజ్జి కన్నా కళ్ళకి కనిపించేవి మాత్రమే నిజాలైతే న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టి న్యాయం ఎందుకు అడుగుతాము? కొన్ని మనసుతో చూడాలి. నీ మనసుని అడుగు. నీ వసుంధర తిరిగిపోతా? నీ వసుంధర నీ డబ్బు కోసం నీతో ఉంటుందా? నిన్ను మోసం చేస్తుందారా? నువ్వు నన్ను ఎప్పుడు ఒకటి అడుగుతావు, నాతో ఒక్కరోజు పడుకో అని. ఒక్కరోజు పడుకో అని కాకుండా ఒక్కరోజు నాతో ప్రేమగా ఉండు అని నువ్వు అడిగితే ఈ వసుంధర ఎప్పుడో నీ వసు అయిపోయేది. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీతో పడుకుంటే నాది ప్రేమని ఒప్పుకుంటావా? ఒక్కరోజు చాలరా
వసుంధర జీవితాంతం ఆ రోజుని తలుచుకుంటూ బ్రతికేస్తుంది. కానీ ఒక్క కండిషన్, ప్రేమతో పడుకుంటావా? నువ్వు నన్ను పట్టుకుంటే ఎవడో బస్లోనో ఆటోలోనో వెళ్తుంటే తప్పుడు ఉద్దేశంతో పట్టుకున్నట్టు నాకు అనిపించకూడదురా. ప్రేమతో పట్టుకో. నీదాన్ని అయిపోతాను రా పిచ్చోడా. నీకోసమే నిద్రలేస్తాను, నీకోసమే రెడీ అవుతాను, నీకోసమే ఏదైనా చేస్తాను. నన్ను నమ్మరా? మా నాన్న మీద ఒట్టు, నందితమ్మ మీద ఒట్టు, అత్తమ్మ మీద కూడా ఒట్టు. అన్నింటికన్నా అందరికన్నా నా ప్రాణానికి ప్రాణమైన నీ మీదొట్టు. నన్ను వదిలి వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు నాకు, నేను నీకు. ఇది ఈ జన్మకి ఫిక్స్ అంతే. నేను నీకు నచ్చకపోతే వచ్చే జన్మలో ఇంకొక అమ్మాయిని ట్రై చేసుకో. అప్పుడు నాలా కాకుండా ఆ అమ్మాయిలా నేను పుడతాను. అంతేగాని నిన్ను మాత్రం వదలను వదలను. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా దారేంతో చాకున్నదే నిన్ను చూడగా ఇలా. నా ప్రాణానికి ప్రాణమైన నీ మీదొట్టు. నన్ను వదిలి వెళ్ళకు. వదలదే కంచెలేని కాంక్షలే ఇక కొంచెమైపోయే. ఎంచాలే నీది పోల్చాలే నీది బంధమైనది ఇదెలా. కనుల మూసిన తెరచి చూసిన శూన్యమైనదే మనలా. నాడుగులే పడే తడబాటుగా
నాది ప్రేమని ఒప్పుకుంటావా 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 ఒప్పుకుంటావా? నన్ను ఇలా చేసి సరదాగా కుటుంబం సమేతంగా సంతోషంగా గడుపుతున్నారా? ప్రతిసారి మీరు చేసిన దానికి నేను డిప్రెషన్లోకి వెళ్తుంటే మీరు మాత్రం పుట్టినరోజు వేడుకలు పండగలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. నువ్వు ఎన్నిసార్లు నీ దిష్టి కళ్ళతో చూసినా ఆ ఫోటోలో ఉన్న సంతోషం మిస్ అవ్వదు. కూతురి సంతోషాన్ని పక్క వాళ్ళకి దారిపోసి పండుగ చేసుకునే వాళ్ళని మిమ్మల్నే చూశాను. మరి నీ సంతోషాన్ని వెతుక్కుంటూ నన్ను కూడా కాదని 2 సార్లు గుమ్మం దాటి వెళ్ళావుగా, ఏమైంది? చూడమ్మా, నేను నీ సంతోషం లాక్కునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. నిజమైన సంతోషం ఎందులో ఉందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాను. నేను గొప్పగా బతకాలి అనుకోవటం తప్ప డాడీ? మనం గొప్పగా బతకాలి అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నలుగురి చేత శబాష్ అనిపించుకుని బతికితేనే అది గొప్ప జీవితం. నలుగురి సంతోషం లాక్కుని నేనొక్కడినే పైకి వెళ్ళాలి అనుకుంటే అది గొప్పతనం కాదు, స్వార్థం. చరిత్రలో గొప్పవాడు అనిపించుకున్న ఎవరినైనా చూడు, డబ్బే లక్ష్యంగా ఎవ్వరూ మొదలుపెట్టలేదు. ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో కష్టపడ్డారు. డబ్బు వాళ్ళ వెంట వచ్చింది. ఒకవేళ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడినా ఒక రకంగా అది పర్లేదు, అది నీ కష్టమైనప్పుడు. అంతేకాని వేరే వాళ్ళ కష్టాన్ని అనుభవించాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇదిగో ఇలా ఒంటరిగానే మిగిలిపోతావు. ఇది నీకు జీవితం నేర్పించిన పాఠం గ్రీష్మ. ఇప్పటికీ ఇది నువ్వు అర్థం చేసుకోకపోతే నీ జీవితం నువ్వే సర్వనాశనం చేసుకున్నతనం అవుతావు. నన్ను అంత నెగటివ్గా చూడకండి డాడీ. ఏం చేసినా నేను నా భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నాను. నీ ప్రస్తుతాన్ని నాశనం చేసే ఏ పని నీ భవిష్యత్తుకి పునాది వేయదు గ్రీష్మ. నీది కానిది నువ్వు లాక్కోవాలని చూస్తున్నావు. లాక్కోవటం వేరు, సాధించటం వేరు. లాక్కోవటానికి చిన్న అవకాశం చాలు, కానీ సాధించటానికి కొండంత శక్తి కావాలి. అయితే నేనేం చేయాలి డాడీ? ఎప్పటికీ వాళ్ళ నీడలో చేతులు ముడుచుకొని నిజాయితీగా నుంచోవాలా? నీడలో నిలబడమని నేను చెప్పడం లేదమ్మా. నీ వెలుగుని నువ్వే సృష్టించుకోవాలని చెప్తున్నాను. అప్పుడే కదా వాళ్ళు చీకట్లోకి వెళ్ళినప్పుడు నిన్ను ఆశ్రయిస్తారు. పీపీ గ్రూప్ బాగున్నప్పుడు నన్ను తలుచుకున్నా లేకపోయినా, అది కష్టాల్లో ఉన్నప్పుడు రాజీవ్ నువ్వు కంపెనీకి తిరిగిరా అని అడిగారు. అది నువ్వు వెయ్యాల్సిన ముద్ర. ఈరోజు వసుంధర కూడా అలాంటి ఒక అవకాశాన్ని సృష్టించుకుంది. మరి నువ్వెందుకు అలా ఆలోచించలేకపోతున్నావు గ్రీష్మ? గుర్తుపెట్టుకో, కష్టంతో కూడిన గుర్తింపు ఉదయం వెలుగులాంటిది. చిన్నగానే మొదలవుతుంది, కానీ దాని కిరణాలు విస్తరించాక చీకటిని పూర్తిగా తరిమేస్తుంది. ఆ వెలుగుకి ప్రపంచమే సాక్ష్యం అవుతుంది. కానీ సుఖంతో కూడిన గుర్తింపు సాయంత్రపు నీడలాంటిది. వెలిగినట్టే కనిపిస్తుంది, కానీ ఎవ్వరూ గమనించకముందే నెమ్మదిగా మసకబారిపోతుంది. ఇది నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం తెచ్చుకోకు.
నాకు మా అమ్మకి మధ్య 100 సమస్యలుండొచ్చు. అది అలుసుగా తీసుకొని ఇంకొకరు మా మధ్య దూరితే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? ఇంకొకసారి నా కంపెనీ జోలికొస్తే ఇలా మాత్రం సమాధానం చెప్పను. గ్రీష్మ, నిన్ను సార్, ముందు అమ్మ, తరువాత కొడుకు. ఇద్దరూ నన్ను ఆటలో అరటిపండులాగా తీసి పడేశారు. మీరు మీ స్వార్థానికి నన్ను వాడుకోవచ్చు, నేను మాత్రం మంచి చెడులు ఆలోచిస్తూ కూర్చోవలా? నో, నేను తల వంచుకొని వెళ్లే రకం కాదు, తల దించుకునేలా చేసే రకం. మీ నాశనం కోసం నేను ఎంతకైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఈ గ్రీష్మ తలుచుకుంటే ఏం చేయగలదో వెయిట్ అండ్ వాచ్. పిక్చర్ అభి బాకీ హై. అమ్మో, ధ్రువ సార్ జాగింగ్కి వెళ్ళే టైం అయింది. సార్ సార్ సార్, మీరు వెళ్ళకండి. ఒక 5 మినిట్స్లో నేను రెడీ అవుతాను. వసుంధరా, ఈరోజు నేను జాగింగ్కి వెళ్ళడం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో. మీరు కావాలని చెప్తున్నారు. నేను రెస్ట్ తీసుకుంటే మీరు వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. అదేం లేదు వసుంధరా. అదిగో మీరు నవ్వుతున్నారు. నవ్వడం కూడా తప్పేనా? మీరు నాతో ఇంత నవ్వుతూ ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు తిడుతూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. అదిగో మళ్ళీ నవ్వుతున్నారు. నాకేదో అనుమానం వస్తుంది. రోజు మీరు నన్ను అడుగుతారుగా, ఏం ప్లాన్ చేస్తున్నావు అని. ఈరోజు మీరే ఏదో ప్లాన్ చేస్తున్నారు. చెప్పండి. నిజంగా ఏమీ లేదు వసుంధరా. నైట్ పార్టీ అయ్యేసరికి లేట్ అయింది. నువ్వో ఆలస్యంగా పడుకున్నావు. అలసిపోయి ఉంటావేమో అని కాసేపు పడుకుంటావు కదా అని అలా అన్నాను, అంతే. నేనెలా కనిపిస్తున్నాను మీకు? ఆ? అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని చెప్తే నమ్మేంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అవును, మీరు ఆఫీస్కి రెడీ అయిపోయారు అంటే ఆల్రెడీ మీరు జాగింగ్కి వెళ్ళి వచ్చేసారు కదా. నాకిప్పుడు అర్థమైంది. ఇదంతా మీ వెటకారం కదా. అమ్మా తల్లి, నువ్వు ఏదేదో ఊహించుకోకు. అయితే జరిగింది చెప్పండి. అసలు ఏదన్నా జరిగితే కదా చెప్పడానికి. నేను నమ్మను. మంచిది, నువ్వేం నమ్మకు. మీరు జాగింగ్కి వెళ్ళొచ్చారు. ఒసై పిట్ట మొహందానా, చెప్పేది వినవు, ఏదేదో ఊహించుకుంటావు. తిడితే ప్రేమగా ఉండొచ్చు కదా అంటావు. ప్రేమగా ఉంటే ఎందుకు తిట్టట్లేదని అనుమానిస్తావు. ఇలా అయితే నేను చచ్చేది ఎలాగే నీతో. ఇప్పుడేంటి, నిన్ను తిట్టాలి? తిట్టేశానుగా, సరిపోయిందా? ఏంటి, సరిపోలేదా? ఇంకా తిట్టమంటావా? మీరు నన్ను తిడుతున్నారా? నాకేంటి, మీరు నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుంది. అయ్యో, నాకేదో పిచ్చెక్కిపోతుంది. మీరేదో ప్లాన్ చేస్తున్నారు. భగవంతుడా,
ధ్రువ సార్, ధ్రువ సార్. వసుంధరా, ఎలా ఉంది నీకు? హెడ్ఏక్గా ఉంది. రాత్రేం జరిగిందో గుర్తుందా? ఏదో తాగేశాను, తల తిరిగింది. నిద్ర లేచేసరికి మంచం మీద ఉన్నాను. హ్మ్, నా బంగారు తల్లే. ఎందుకలా అన్నావు? ఏమైంది? నా కొడుకుని ఎందుకు దూరం చేశావు? నా భర్తని చంపేశావు. నా కూతురు ఎక్కడ? నా బిడ్డల్ని నా దగ్గరికి చేర్చు తండ్రి.